క్లినిక్ కురిచేడు రోడ్డు దర్శి. దర్శిలో కంటి డాక్టర్ చే నిర్వహించబడుతున్న ఏకైక హాస్పిటల్. వైద్య వృత్తిలో విశేష అనుభవం గల డాక్టర్ టి పద్మజ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ కంటి వైద్య నిపుణులు. ఆంధ్ర మెడికల్ కాలేజీ వైజాగ్. మా వద్ద కంటికి సంబంధించిన అన్ని రకములైన సమస్యలకు అధునాతనమైన వైద్య పరికరాలతో వైద్యం చేయబడును. శుక్లములకు కుట్లు లేకుండా కంటిలో అద్దం అమర్చే ఆపరేషన్ అతి తక్కువ ధరకే చేయబడును. షుగర్, బీపీ పేషెంట్లను ప్రత్యేకంగా చూడబడును. అలాగే డాక్టర్ టి సుమన్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఎఫ్ఎంఏఎస్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఎక్స్ కన్సల్టెంట్, వెంకటరమణ నర్సింగ్ హోమ్, ఒంగోలు. వరి బీజం, పల్స్, 24 గంటల కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్, షుగర్, పుండ్లు, ఉబ్బు నరాలు మరియు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా మొదలగు అన్ని రకముల జబ్బులకు వైద్యం చేయబడును. విచ్చేయండి అమృత క్లినిక్, కురిచేడు రోడ్డు, ఆంజనేయ స్వామి గుడి దగ్గర, దర్శి. సెల్ 9030767438. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు ఈ రబీ సీజన్లో సాగు చేస్తున్న పంటలకు గాను రైతులు మీ సేవా కేంద్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలని, అలాగే పంటల్ని ఈ క్రాప్ చేయించుకోవాలని దర్శి మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ వివరాలు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు బాలకృష్ణ నాయక్. నేను దర్శి మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనకి రైతులందరూ కూడా రబీ సీజన్లో వివిధ రకాలైనటువంటి పంటలు అనేది వేయటం జరుగుతూ ఉంది. వాటిల్లో ముఖ్యంగా మనకి ఈసారి రబీ సీజన్ నుంచి మనకి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది రైతులే వారంతటా వారు మన కామన్ సర్వీస్ సెంటర్లో కట్టుకోవాల్సిన అవసరం ఉందండి. దానికి రేపు డిసెంబర్ 15వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. అలాగే వరి పంటకు మాత్రము డిసెంబర్ 31వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా తమరు వేసిన తమ పంటలు ఏవైతే వేసున్నారో ఆ పంటలకు సంబంధించినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని కామన్ సర్వీస్ సెంటర్లో ఖచ్చితంగా కట్టుకోవాలండి. వాటికి సంబంధించి ఈ రైతు వాటా అంటే రైతు కట్టుకోవాల్సిన ప్రీమియం అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను. దాంట్లో ముఖ్యంగా మనకి శనగ పంటకు వచ్చేసరికి ఒక ఎకరాకి 368 రూపాయలు రైతు కట్టుకోవాల్సి ఉందండి. అలాగే వరి పంటకు వచ్చేసరికి ఎకరాకు 215 రూపాయలు కట్టుకోవాలి. అలాగే జొన్నలకు వచ్చేసరికి ఎకరాకు 60 రూపాయలు కట్టుకోవాలి. అలాగే మినుములకు వచ్చేసరికి ఎకరాకు 102 రూపాయలు కట్టుకోవాలి. అలాగే మిర్చి ఎర్రమిరపకాయలు వాటికి సంబంధించి 525 రూపాయలు ఎకరా కట్టుకోవాలి. అలాగే మొక్కజొన్నకు సంబంధించి 105 రూపాయలు ఎకరా కట్టుకోవాలండి. ఇప్పుడు చదివిన పంటలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఒక వరి కాకుండా మిగిలిన పంటలన్నిటికీ కూడా మనకి డిసెంబర్ 15 వరకు లాస్ట్ డేట్ అండి. మిగిలిన వరికి మాత్రము డిసెంబర్ 31వ తారీఖు వరకు మనకి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి రైతులందరూ కూడా దయచేసి త్వరపడి ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది కామన్ సర్వీస్ సెంటరు లేదా మీ సేవ సెంటర్లో మీరు కట్టుకోవాలండి. దీంట్లో ఏంటంటే మనకి మీ గ్రామ రైతు సేవా కేంద్రాల్లో ఎవరైతే గ్రామ వ్యవసాయ సహాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ పంట వేసినటువంటి సర్టిఫికేట్ అనేది వాళ్ళ దగ్గర తీసుకొని మీ పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ బుక్ జిరాక్స్ కనుక తీసుకొని ఈ కామన్ సర్వీస్ సెంటర్లో కనుక వెళ్ళినట్లయితే ఈ యొక్క ప్రీమియం ద్వారాగా మీరు వేసిన పంట ఏదైతే ఉన్నదో దాన్ని మీరు కట్టుకున్నట్లయితే మీకు రేపటి రోజున ఫ్యూచర్లో మనకి పంట సరిగ్గా పండకపోయినా, చీడపీడల వల్ల నష్టం వచ్చినా, అలాగే మనకి వానలు అధికంగా కురిచినా, ఇలా పంట నష్ట పరిహారం ఏదైనా వాటిల్నా కానీ మీకు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ కట్టుకున్న తర్వాత కూడా మీరు ఏదైతే పంట ఇన్సూరెన్స్ చేసుకున్నారో అదే పంట కూడా ఖచ్చితంగా ఈ క్రాప్ అయి ఉండాలి. ఆ ఈ క్రాప్ అనేది ఇప్పుడు రబీ సీజన్కి స్టార్ట్ అయింది. ఇది మనకి ఫిబ్రవరి నెలలాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఈ క్రాప్ ఖచ్చితంగా చేయించుకోండి. మీరు గ్రామ వ్యవసాయ శాఖల్ని మీరు సంప్రదించండి. అందరితో మీరు సహకరిస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ క్రాప్ అనేది చేస్తారు. తద్వారా మీరు కూడా ఇన్సూరెన్స్ కనుక కట్టుకున్నట్లయితే దానివల్ల కూడా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్లో ఉండి మీకు ఏదైనా నష్టం జరిగినా కానీ ఆ యొక్క నష్టపరిహారం అనేది మీకు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఇన్సూరెన్స్ కట్టుకోండి. అలాగే ఈ క్రాప్ ఖచ్చితంగా చేయించుకోండి. ఈ ఇన్సూరెన్స్ కట్టుకొని ఈ క్రాప్ చేయించుకోకపోతే మాత్రం ఎటువంటి నష్టపరిహారం రాదు. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఈ యొక్క అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలండి. ఒక వరి పంటకు కాకుండా మిగిలిన అన్ని పంటలకు డిసెంబర్ 15వ తారీఖు లాస్ట్ డేటు, ఒక వరి పంటకు మాత్రం డిసెంబర్ 31వ తారీఖు లాస్ట్ డేట్గా ఉన్నది. కాబట్టి అందరూ
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.